చిన్నదానికి అధైర్యపడిపోతున్నావు నువ్వు? ఎందుకు ప్రతి చిన్నదానికి కలవరపడిపోతున్నావు? ఆత్మహత్య చేసేసుకోవాలనే ప్రేరణ ఎందుకు వస్తుంది? యు ఆర్ నాట్ ఫిల్లింగ్ యువర్ మైండ్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యంతో నీ హృదయాన్ని నింపుకోవట్లేదు కాబట్టే సిల్లి విషయాలకు ప్రాణం పోగొట్టేసుకోవాలనుకుంటున్నావు నువ్వు. Fill your mind with the word of God, then you won't have a place for the devil's lies అన్నాడు దేవుని సేవకుడు. సాతాను అబద్ధాలకు నీ హృదయంలో చోటు ఉండకూడదంటే హృదయాన్నంతా దేంతో నింపేసేయాలా? వాక్యంతో నింపేసేయాలి. చదువు, దేవుని వాక్యాన్ని పట్టుదలగా చదువు. మరలా చెబుతున్నాను, వెరీ రీసెంట్గా శాస్త్రవేత్తలు ప్రపంచాన్ని తెలియజేసిన మాట ఏంటంటే, వారంలో అట్లీస్ట్ 4 రోజులన్నా బైబిల్ చదివేవాళ్ళు. I strongly recommend to read the Bible every day. బట్ వాళ్ళు చెప్పిన రీసెర్చ్ ఏంటంటే అట్లీస్ట్ 4 times ప్రపంచంలో వారంలో 4 సార్లు బైబిల్ చదివేవాడట అందరికన్నా ఆనందంగా ఉంటున్నాడంట ప్రపంచంలో. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. దిస్ ఈజ్ ఎ రీసెర్చ్, ఎ ప్రూవెన్ రీసెర్చ్. ఇది రుజువుపరచబడిన రిజల్ట్. ఇది కేవలం వారానికి 4 సార్లు బైబిల్ చదివే వాళ్ళు ప్రపంచం అందరికన్నా సంతోషంగా ఉండగలుగుతున్నారంటే, ఇమాజిన్ ఇఫ్ యూ రీడ్ ద బైబిల్ ఎవ్రీ డే అండ్ టేక్ ఇట్ యాజ్ ఎ డైలీ బ్రెడ్. అనుదిన ఆహారంగా దేవుని వాక్యం, నీ జ్ఞాన సంభాషణ వినేవాళ్ళు. సొలొమోన్ దేవుని జ్ఞానాన్ని గురించి మాట్లాడాడు, దైవికమైన విషయాల గురించి మాట్లాడు కనుక ఆ జ్ఞాన వచనాలు విన్న అనేక మంది ఆధ్యాత్మికంగా ఏం పొందారు చెప్పండి? దేవుని పొందారు. మనం కూడా దేవుని వాక్యాన్ని కమ్యూనికేట్ చేద్దామా? పిల్లలకు చెబుదామా దేవుని వాక్యం? ఆ మాటల్లో ఉన్న విషయాలు చెబుదామా? నేను చాలా బిజీగా ఉంటాను, మీలో చాలామంది తెలుసు, నా స్కెడ్యూల్స్ ప్రతిరోజు చాలా బిజీగా ఉంటాయి. బట్ ఐ ఫైండ్ సమ్ టైమ్ టు టాక్ టు మై బేబీస్, టు టాక్ టు మై గర్ల్స్. నా ఇంట్లో ఉన్న నా 3 కుమార్తెల్ని వాళ్ళని కూర్చోబెట్టి దేవుని గురించి కొన్ని మాటలు చదువుతుంటాను. మా ధన్యాన్ని అడుగుతానమ్మా, ఒకసారి జాన్ 8:58 చదువు అంటాను. చదువుద్ది ఇంగ్లీష్లో. చదివిన తర్వాత వాట్ యు అండర్స్టూడ్, ఆ మాటలో నువ్వు ఏం నేర్చుకున్నావంటే, ముందు మామూలుగా చదివిందే మళ్ళీ చెప్పేస్తుంది. అది కాదు, నువ్వు చదివి మళ్ళీ చెప్పాలని కాదు కదా నేను అడిగింది. దానిలో ఉన్న మీనింగ్ ఏంటి నీకు ఏమైనా తెలిసిందంటే, అప్పుడు డాడీ లెట్ మీ రీడ్ ఇట్ అగైన్ అని చెప్పి మళ్ళీ చదివి అందులో ఒక్కొక్క పాయింట్ చెప్తా ఉంటే మా కాన్వర్జేషన్ అక్కడ నుంచి స్టార్ట్ చేస్తాను. దేవుని గురించిన కాన్వర్జేషన్. మా ప్రశస్త కూడా రోజు బైబిల్ చదవడానికి ప్రోత్సహిస్తాను, అట్లీస్ట్ 2 chapters. ఆమె చదువుతున్నప్పుడు కొంచెం పెద్ద పెద్ద వర్డ్స్ ఏమైనా ఉంటే ఇంగ్లీష్లో చదవడం రాకపోతే నా వైపు చూసి అంటది, డాడీ ఈ మాటకి మీనింగ్ ఏంటి డాడీ అని అడిగితే, ఐ యూస్ దట్ ఛాన్స్ టు ఎక్స్ప్లెయిన్ బైబిల్ టు మై చిల్డ్రన్ అండ్ ఐ వాంట్ టు సీ దెమ్ యాజ్ ద బైబిల్ ఫాలోవర్స్. వారు పెద్ద అయిన తర్వాత దేవుని వాక్యాన్ని బలంగా బోధించేవారుగా, దేవుని వాక్యాన్ని అనేక ప్రాంతాలు తీసుకెళ్లే వారుగా ఉండాలన్నదే నా అభిలాష. నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, నా బిడ్డలు రానున్న రోజుల్లో దేవుని చేతిలో బలమైన సాధనాలుగా వాడబడాలి. స్వార్థం